సునీత కిచెన్ అండ్ గార్డెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే తీపి గారెలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. నేనైతే ఈ డబ్బా నానబెట్టుకున్నానండి. మినపప్పు ఒక 2 hours అన్న నానాలండి. కనీసం నేను 3 hours నానేయండి. ఇప్పుడు నేను కడిగేసి మనం గారెలు వేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, బాగా నానిపోయిందంటే ఇలా పిసికి కడిగేసుకోవాలండి. కడిగేసి ఇసుక లేకుండా గాలిచ్చుకోవాలండి, ఇసుక ఉంటుంది. పాకం కోసం అయితే పాన్ పెట్టుకున్నానండి, మూకుడు లాంటిది. ఇందులో 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ వేద్దాం ఫ్రెండ్స్. 1 కప్పు వాటర్ వేసి ఇలా చేసుకున్నామండి. తీపి గారెలు వేస్తాను ఫ్రెండ్స్. నేను సగంలో మరిగించుకోవాలండి, లైట్ పాకం రావాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఉండాలి. నేనైతే యాలకులు షుగర్ కలిపి పొడి చేసుకుని పెట్టుకున్నానండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇలాచీ పొడి, ఫ్రెండ్స్. నేనైతే పప్పు కడిగేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పడదామండి. బాగా గట్టిగా రుబ్బుకోవాలండి, గారెలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనం గారెలు పిండి తీసుకొని వేసేసుకుందామండి. ప్రిపేర్ చేసుకుందాం. మనం ఏం వేసుకోక్కర్లేదండి, లైట్గా కొంచెం సాల్ట్ వేస్తాం, చిటికెడు. ఇప్పుడైతే మనం లైట్గా తినే సోడా వేసానండి. ఇప్పుడు మనం గారెలు వేసేసుకుని ప్రిపేర్ చేసుకుందాం అని ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గారెలు వేద్దామండి ఫ్రెండ్స్. ఇవి చాలా నేనైతే చిన్న చిన్న ఉండలు చేత్తో తీసుకొని చేత్తో వేసేస్తానండి. నేను ఇప్పుడు గారెలు అలా వేసేసుకోండి. చాలామంది పేపర్లు పెట్టుకొని పేపర్ ఏదైనా కవర్ తీసుకొని చేస్తాం, కానీ నేను చేత్తోనే చేసేస్తాను ఫ్రెండ్స్. చేసేసి ఇలా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత మనం తీసుకుని, చూసారా ఫ్రెండ్స్, చక్కగా వేగిపోతున్నాయండి. వీటిని మనం తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ పాకంలో వేసేసుకోవటం అండి. చాలా బాగుంటాయండి. బెల్లం గారెలు, షుగర్ గారెలు చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి. మా చిన్నప్పుడు ఇలాగే ఎక్కువ చేసేవారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎవరు తక్కువ చేస్తున్నారు, కానీ తీపి గారెలు బాగా తినేవారు అనమాట. ఇవి వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు పోవు. అందులో వేసేసి ఉంచితే మనం చక్కగా 3-4 రోజులు మనం తినొచ్చండి. షుగర్ పాకం చూసారండి, బబుల్స్ వస్తున్నాయి. రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వేగిపోయినండి. డైరెక్ట్గా తీసేసి నేను వీటిని వాటర్లో వేసేస్తాను ఫ్రెండ్స్. వాటర్లో వేసి కొంచెం పిండి మనం పాకంలో వేసేద్దామండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఇలా వాటర్ రెడీగా పెట్టుకున్నాను. ఇందులో వేసేద్దామండి. ఇలా వేసి ఫ్రెండ్స్ వీటిని పిండాలన్నమాట. కొంచెం లైట్గా, గట్టిగా పిసకూడదండి. జస్ట్ ఇలా పిండేసి మనం పాకంలో వేసేసుకోవాలండి, అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మరలా మనం వీటిని పాకంలో వేసి ఇలా కలిపేసి ఒక్కసారి తిరిగేస్తే సరిపోద్దండి, అంతేనండి. మళ్ళీ మనం వీటిని కలపక్కర్లేదు. చక్కగా ఆ పాకం అంతా పీల్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, అన్నీ ఇలా వేసేసుకోవాలండి, అంతే. చక్కటి టేస్టీగా రుచిగా ఉండే తీపి గారెలు మనకు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత బౌల్లో తీసుకుందాం. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా రుచిగా ఉండే తీపి గారెలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.